వ్యవసాయం పెట్టుబడులు భారంగా మారడంతో కేవలం రసాయనాలతో కూడిన వ్యవసాయమే చాలా కనిపిస్తుంది. కానీ ప్రాచీనమైన గో ఆధారిత వ్యవసాయం చాలా తక్కువ కనిపిస్తుంది. కొద్దిమంది రైతులు చాలా ఆసక్తితోటి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ వివిధ రకాల పంటలు పండిస్తారు. సో మనం చూడవచ్చు, విషరహిత ఆహారం మనిషికి అత్యంత అవసరం అనేది ఇక్కడ స్లోగానే కనిపిస్తుంది. ఇక్కడ పండించిన పంటలు లేకపోతే కూరగాయలు కానీ లేకపోతే ఫ్రూట్స్ అవన్నీ కూడా గోధారిత వ్యవసాయము, లేకపోతే వాళ్ళంతా కూడా నిజంగా ఎట్లా పండించారు, తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, పెట్టుబడులు ఎంత అయినాయి, తర్వాత క్రాప్ రావడం కోసం వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ సక్సెస్ స్టోరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం పేరు? మీ పేరు? శ్వేత అండి. మీరే పండిస్తారా? అవునండి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎక్కడ? మాకు ఇప్పుడు 20 ఎకరాల భూమి ఉంది సార్. మొత్తము జీవామృతము, మజ్జిగ, పుల్ల ఇంగువ మజ్జిగతోటే తయారు చేస్తాం సార్. మాకు ఎద్దుగానుగా ఉంది. దాంతోపాటు ఒక ప్యూర్ ఆయిల్స్ మేము ఇవ్వగలుగుతున్నాము ప్రజలకి. అట్లే కూరగాయలు, దేశవాళీ బియ్యము, 3 వెరైటీస్ ఆఫ్ దేశవాళీ బియ్యము, మైసూర్ మల్లిక, కుజీ పటాలియా, ఈ 2 ఇస్తున్నాం సార్. ఇప్పుడు నవారా రైస్. కూరగాయలు వచ్చేసి ఒక 5 వెజిటేబుల్స్, 5 లీఫీ వెజిటేబుల్స్ ఇస్తున్నాము. ఒక 7 వెరైటీస్ వరకు కూరగాయలు ఇవ్వగలుగుతున్నాము. బెండకాయలు. మార్కెటింగ్ అంటే ఇక్కడ మాకు కొంతమంది ఏమో డైరెక్ట్ కస్టమర్స్ ఉన్నారు సార్. కొంతమంది ఇప్పుడు సొసైటీ ఉంది మహబూబ్ నగర్లో మాకి, దాని ద్వారా ఆయిల్స్, రైస్, వెజిటేబుల్స్ 3 సేల్ చేస్తున్నాం సార్. ఇది నువ్వుల నూనె సార్. ఇది తెల్ల నువ్వుల నూనె, ఇది పల్లి నూనె, ఇది తెల్ల కుసుమల నూనె, ఇది కొబ్బరి నూనె. అవును సార్, అవును సార్. ఎద్దు గానుగ సార్. రైతులు ఈ గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు, ఎట్లా కూరగాయలు ఎట్లా అమ్ముతున్నారు, ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు? 50 to 80 మెంబర్స్ న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారు. రెగ్యులర్గా మాకు కాంటాక్ట్ ఒక 10 మెంబర్స్ మార్కెటింగ్ సపోర్ట్ కొరకు వాళ్ళు వచ్చే ప్రోడక్ట్స్ మన దగ్గర సపోర్ట్ చేసి వాళ్ళకి మార్కెట్ చూపిస్తున్నాము. ఇంకా గవర్నమెంట్ నుండి ఎట్లంటే వాళ్ళకు ఒక ఖచ్చితమైన స్టాల్ ఇస్తే వాళ్ళకు ఎట్లంటే ఉమ్మడిగా ఫార్మర్స్ కాబట్టి ఒకరు బేర్ చేయలేరు, ఉమ్మడిగా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఒక స్టాల్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే దీనికి మార్కెటింగ్ అనేది వాళ్ళు వెసులుబాటు చేసుకొని మెల్లమెల్లగా పబ్లిక్కి రీచ్ అయ్యేటట్లు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులు వ్యవసాయం చేయడంలోనే బిజీ అయిపోతారు. వాళ్ళకి మార్కెటింగ్ అంటే కొద్దిగా మళ్ళీ వడ్లు ఒక 6 months స్టార్ట్ చేసుకోవడం, దాన్ని కొద్దిగా అమ్మడం అనేది వాళ్ళకు అమౌంట్ అనేది ఒకటేసారి రాలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ అనేది ఏమన్నా ప్లాన్ ప్రకారం సూచించాలి. ఒక 3 years దిగుబడి అనేది తక్కువ రావడము, మెల్లమెల్లగా దిగుబడి అనేది పెరగడం, మన సాయిల్ అనేది కెమికలైజ్డ్ ఉన్నది, మళ్ళీ సాయిల్ అనేది నార్మల్ స్టేజ్కి పురాతన మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అలా సాయిల్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కెమికలైజ్ ఫుడ్ తినడం వల్ల డైలీ ఎలాంటి రోగం వస్తుందనేది మనిషికి అర్థం కాకుండా ఉంది. ఈ ప్రకృతిలో పండించే రైతులు మాత్రము గో ఆధారకంగా పండే ఏంటంటే ప్రభుత్వం కూడా గోవులను పెంచుకుంటూ, గోశాలను పెంచుకుంటూ రైతులకు, ప్రకృతి రైతులు ఎవరు ముందుకు వస్తున్నారో వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే, ఈ ప్రకృతిలో పండిన మీరు ఏ రైస్ మీరు తీసుకొని వెళ్ళండి, అన్నం వండితే కూడా 2 రోజులు ఉంటుంది మీకు. ఇది వచ్చేసి ప్రొటెక్టర్ 600. దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 600 లీటర్స్ ఉంటుంది. దీనికి వచ్చేసి 22 HP కోలార్ ఇంపోర్టెడ్ ఇంజిన్ ఫిట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు గంటకి 3 లీటర్ల డీజిల్ తాగుతుంది యావరేజ్న. అదే మీకు ఎకరాకు వచ్చి మన గంటకు వచ్చేసి 5 to 6 acres స్ప్రే చేస్తుంది. ఇది బెస్ట్ యూజ్ ఫర్ కాటన్, మిర్చి, పెసర, మినుము, కంది వీటన్నిటికీ బాగా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి మీకు 600 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ ఆల్రెడీ ఇన్బిల్టే ఉంటుంది. 600 ట్యాంక్ కానీ మీరు ఒకసారి ఫిల్ చేస్తే కానీ ఒక గంటలో స్ప్రే చేసుకోవచ్చు. 5 to 6 acres కవర్ చేసుకోవచ్చు. యూజువల్గా ఎంత టైం పడుతుంది ఫార్మర్స్ ఒకవేళ లేబర్ పెట్టి చేయాలంటే సపోజ్ 1 hourలో ఒక ఎకరా అయిపోతుంది అనుకోండి సార్. ఇది 1 hourలో మీకు 5 to 6 acres కవర్ అయిపోతుంది. అందులో ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు మీకు లేబర్ ప్రాబ్లం బాగా ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే మాన్యువల్గా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే స్ప్రే అనేది మీకు స్ప్రెడ్ అయిపోయి గాలికి ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. కానీ ఈ మిషన్ వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఈ మిషన్ యొక్క హైడ్రాలిక్ సిస్టమ్ వల్ల 1.5 feet నుంచి 6.5 అడుగు వరకు మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చెట్టు యొక్క లెవెల్ని బట్టి మనకు స్ప్రే కూడా కరెక్ట్గా చెట్టు మీదనే స్ప్రే అవుతుంది. కాబట్టి చెట్టు కంప్లీట్గా తడుస్తుంది. దానివల్ల ఏంటంటే పెస్టిసైడ్ కూడా తొందరగా చనిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి 18 లక్షలు మన గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రైస్ ఉందండి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రైస్ సబ్సిడీ గవర్నమెంట్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3.2 lakhs సబ్సిడీ ఉంది. కానీ స్టేట్గా గవర్నమెంట్గా రిలీజ్ చేస్తే మాత్రం ప్రతి ఫార్మర్కి 3,20,000 సబ్సిడీ క్లెయిమ్ చేసుకోవచ్చు. పర్చేస్ చేయాలంటే మాత్రం
పర్చేజ్ చేయాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ శక్తిమాన్ వెబ్సైట్ ఉంది. మాకు డీలర్స్ ఉన్నారండి, లోకల్గా అవైలబిలిటీ డీలర్స్ ఉన్నారు. మహబూబ్నగర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ప్రతి జిల్లాలో డీలర్స్ అవైలబిలిటీ ఉన్నారు. మీరు శక్తిమాన్ డీలర్షిప్లో కాంటాక్ట్ అయితే కానీ మేము డైరెక్ట్ అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ మేము స్టడీ చేసి మేము మిషన్ అవైలబిలిటీ ఇస్తాం. ఇండివిజువల్ ఫార్మర్స్గానే ఇస్తామండి, ఇబ్బంది ఏం లేదు. రెంట్ వచ్చేసి మామూలుగా ప్రజెంట్ అయితే ఎకరాకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. ఇండివిజువల్ ఫార్మర్స్ పర్చేజ్ చేసుకుంటున్నారు. పర్చేజ్ చేసుకొని వాళ్ళు రెంట్కి తిప్పుకునే వాళ్ళు అయితే పర్ ఎకరాకి 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ముఖ్యంగా రైతులకు ముఖ్యంగా ఇంపార్టెంట్ కదా సార్. గ్రాస్ గడ్డి కొట్టుకోవడానికి వాళ్ళకు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సార్. ఇది వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ చేసుకున్నామంటే ఎటువంటి ఖర్చు లేదు సార్, జీరో ఛార్జింగ్. ఇది మనం ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 100 నుంచి 120 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది సార్. ఇది వితౌట్ రిజిస్ట్రేషన్. ఇది రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు దీనికి, ఎవరైనా నడుపుకోవచ్చు. స్పీడ్ వచ్చేసి 50 స్పీడ్ సార్, 50 km/h. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే 140 కిలోమీటర్లు వస్తుంది. ఇది ముఖ్యంగా 450 కిలోలు వెయిట్ లాగుతుంది. ఒక చిన్న ఆటో లాగా పనిచేస్తుంది సార్. ఇది ఏం ఐటమ్స్ క్యారీ చేసుకోవచ్చు సార్? దీంట్లో ముఖ్యంగా వచ్చేసి అగ్రికల్చర్కి మన రైతులు ఎరువులు వాడుకోవడానికి, ఇంకొకటి వచ్చేసి పాలు వ్యాపారం చేసుకోవడానికి, గడ్డి మోపులకి, దానికి ముఖ్యంగా చాలా పనిచేస్తుంది సార్. ఇది సీట్ కింద సార్ మనము సీట్ కింద మనం చార్జర్ క్యారీ చేయొచ్చు, ప్లస్ ఇంకా టిఫిన్ బాక్స్ క్యారీ చేసుకోవచ్చు, ఇంకా లంచ్ బాక్స్. ఇంకొకటి సస్పెన్షన్స్ కూడా హెవీ సస్పెన్షన్స్ ఉంటుంది సార్. 450 kgs వెయిట్ క్యారీ చేస్తుంది. సీట్ ఓపెన్ కెపాసిటీ ఉంటుంది, లోడ్ క్లోజింగ్ ఉంటుంది. ఇది విధానం దీనిది. ఇది సేమ్ ఆటో లాగా రివర్స్ సిస్టమ్ కూడా ఉంటుంది సార్. దీంట్లో కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 1,35,000 యాక్చువల్ ప్రైస్ సార్. ఇప్పుడు మన రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్లో మన రైతుల కోసం 10,000 సబ్సిడీ ఇస్తున్నాం సార్. ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. అని బాగానే ఉన్నాయి. ఇప్పుడు తెలియని విషయాలు ఆడ ఒకటి మందు పంపు ఒకటి, అది చేనులకు వెళ్ళి పోయి కొడుతుందంట. ఇంకా కనీసం ఇట్లకెళ్ళి కొన్ని ఇత్తనాలు ఉన్నాయి. బండ్లు కూడా పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. ఇంకా మా దగ్గర కూడా ఉన్నాయి, కానీ మా చిన్న బండ్లు ఇవి పెద్ద బండ్లు అన్నారు. మేలే కొత్త చూసినా అవే ఇంకా మందు కొట్టేటివి. చిన్న ట్రాక్టర్లు ఉన్నాయి, జర పోనీకే కొట్టుకునికే ఒకడొకడు పోయి చేసుకునికే కంది చేనులు ఇవి, దానిలకు పత్తి చేనులకు బాగుంటాయి. ఈ వాటర్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్ గురించి చెప్పండి సార్. ఇది వచ్చేసి స్మార్ట్ మోటార్ మేనేజ్మెంట్ సార్. ఇదేంటంటే కనుక మనం మోటార్స్ ఉంటాయి కదా పొలంలో, దానికి మన డివైస్ సెట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆటో స్టార్టర్ తీసేసి మన డివైస్ పెడతాం. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఫార్మర్స్కి ఎక్కువ వచ్చే ఇష్యూస్ ఏంటంటే స్టార్టర్స్కి మనకి పవర్ వోల్టేజెస్ హై ఆర్ లో వచ్చినప్పుడు లేదా డ్రై రన్ ఉన్నప్పుడు మోటార్స్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మన డివైస్ ఫిట్ చేయడం వల్ల ఏంటంటే మనము ప్రొటెక్షన్ ఉంటుంది మోటార్కి. ఎందుకంటే మేము డివైస్ ఇచ్చేటప్పుడు ఒక ప్రొటెక్షన్ లిమిట్ సెట్ చేసి ఇస్తాము. దానికంటే ఎక్కువ ఆర్ తక్కువ వస్తే ఆటోమేటిక్గా డివైస్ ఆగిపోతుంది. ఇక్కడ సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మాన్యువల్ స్విచ్, అంటే ఇన్ కేస్ ఫార్మర్ మాన్యువల్గా వెళ్ళి ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలని మాన్యువల్గా ఆన్ చేస్తాం. ఈ కాయిల్స్ వచ్చేసరికి రీడింగ్, అంటే మనకు వోల్టేజ్ ఎంత వెళ్తుంది ఏంటి అని రీడింగ్స్ కోసం. ఈజీ ఇన్స్టలేషనే ఉంటుంది సార్. ఇన్స్టలేషన్ కూడా మనము ఫార్మర్ ఆటో స్టార్టర్ ఎలా ఫిట్ చేసుకుంటారో అలానే ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము వచ్చేసి ఈ పెరటి తోటలు కానీ అట్లాగే టెర్రస్ గార్డెన్ మీద పండించుకునేదానికి వాళ్ళు సొంతగా పండించుకునేదానికి విత్తనాలు మినీ కిట్లుగా ఇస్తూ ఉంటాయి. అందులో సేంద్రియంగా కొంచెం వారికి పాత విత్తనాలు అంటే నాటు విత్తనాలు సేకరించి సప్లై చేస్తూ ఉంటామండి. అయితే ఇట్లాంటి స్టాల్స్ అంటే మన గవర్నమెంట్ వారు కార్యక్రమాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేసి విత్తనాలు అనేది అక్కడ పాత విత్తనాలు సేకరించి వారికి మా నాటు విత్తనాలు అందజేస్తామండి అందరికి కూడా. అంటే ఇప్పుడు పెరట్లో పెంచుతున్న ఇప్పుడు ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవన్నీ సేంద్రియమి లేకపోతే పాత నాటు విత్తనాలు ఏం లేవా? నాటివే సార్, ఎక్కువగా నాటివే ఉంటాయి. 90% నాటివే ఉంటాయి. ఇంకా ఎక్కడన్నా వేరే ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కడన్నా మంచి వెరైటీలు ఉంటే మన ప్రాంతానికి అనుగుణంగా ఉండే విత్తనాలు కూడా సేకరిస్తూ అవి కూడా సప్లై చేస్తుంటామండి పెరటి తోట. ఎగ్జిబిషన్ చూసిన తర్వాత మీకు తెలియని విషయాలు ఏమైనా తెలిసినాయా? మన ఏంటి మిషన్లు, కొన్ని మిషనరీస్ వ్యవసాయం గురించి, వ్యవసాయం కూడా కొన్ని కొత్తగా వెళ్ళినాయి. అవి కూడా అవగాహన వస్తుంది అన్నమాట. అవగాహన కూలి మంది దొరకక కూలి వాళ్ళు తక్కువ దొరకలేరు, షార్టేజ్ ఉండదు కదా. ఈ మిషన్లు పనిచేస్తాయని తొందర పని అవుతుంది. గవర్నమెంట్ ఇంత నిరుద్యోగత ఉంది. అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ఉన్నారు, హార్టికల్చర్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని యువకులను తీసుకొని ఇలాంటివి ఉత్పత్తులు తయారు చేసి రైతులకు వీలు కదా మార్కెట్లో అమ్మినట్లే మనకు కూడా మార్కెట్లో అమ్మిస్తే అవి మేము వాడి కొంత సులువు అవుతుంది కదా. ఇప్పుడు నేను ఒక్కనుండే వ్యవసాయానికి, నా కొడుకు నాకు అనుకూలంగా లేడు, మరి నేను 4 ఎకరాలు వ్యవసాయం చేసుకోవాలంటే ఆవులను తీసుకోవాలి, మూత్రం పట్టుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి. సేంద్రియ వ్యవసాయానికి బాగా కష్టపడాలి. అదే తయారుగా ఉందంటే మార్కెట్లో రేటు పెట్టిందంటే తగ్గింపు, దానికి కూడా తగ్గింపు ధరలు ఇచ్చేస్తే
అది సబ్సిడీలో ఇచ్చేస్తే మేము తీసుకుపోయి వాడుకొని చేస్తాం. అటువంటిది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఇంతకుముందు మీరు వాడకపోతుంటే ట్రాక్టర్ యంత్రాలు వాడుతుంది కానీ అన్నీ తెలియవు, అన్ని యంత్రాలు ఇక చాలా ఉన్నాయి కొత్తవి, తెలియని చాలా ఉన్నాయి. దాన్ని వాడితే తక్కువ టైంలో ఎక్కువ పని చేయొచ్చు. పని కానీ ఇప్పుడైతే అందుబాటులో లేవు, అయితే తెచ్చుకోవాలి, టైం పడుతుంది. బాగా ఎక్కువ మీకు ఏం నచ్చింది ఇక్కడ ఎక్కువ అంటే విత్తనాలు ఉపయోగపడేది? రైతుకు ఉపయోగపడేది యంత్రాలు నచ్చినాయి. యంత్రాలు కొత్త వెరైటీలు విత్తనాలు నచ్చినాయి. ఇక పండ్ల చెట్లు కానీ ఆకుకూరలు కానీ అన్ని వెరైటీలు ఉన్నాయి ఇక్కడ కొత్తగా. మంచిగా ఉంది సార్, అన్ని సౌకర్యాలు చేశారు. మెడికల్ కానీ హాస్పిటల్ కానీ అన్ని అందుబాటులో చేశారు, బాగుంది. రైతు పండుగ నిర్వహిస్తున్న క్రమంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్టాల్ ఉంది. ఈ స్టాల్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు సీడ్స్, ఆర్గానిక్ సీడ్స్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? రైతులు వేటిని అంటే సడన్గా ఆర్గానిక్ అనగానే టక్కున ఎవరి దగ్గరకు పోతారు, తీసుకుంటారు. సో తర్వాత వాళ్ళు లాస్ట్కి రిలీజ్ అయిపోతారు ఇది తప్పు అని, అంటే ఫేక్ సీడ్ అని. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వేటిని ఎవరిని అప్రోచ్ కావాలి, ఏంటి పరిస్థితి? కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మనము తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ సంస్థ అనేది ఒకటి ఉంది. దీని ద్వారా మనము 2 రకాల సర్వీసెస్ రైతులకు ఇస్తున్నాం, 2 రకాల సేవలు. ఒకటి విత్తన ధృవీకరణ అయితే, రెండవది సేంద్రియ ధృవీకరణ. ఈ రెండు సపరేట్ సబ్జెక్టులు. ఈ విత్తన ధృవీకరణ ఏంటంటే, మనము విత్తనోత్పత్తి చేస్తున్నటువంటి పంట క్షేత్రాలను మా సంస్థ వద్ద నమోదు చేస్తే మా అధికారులు వాళ్ళ యొక్క పంట క్షేత్రాలను విజిట్ చేసి అండ్ అక్కడ నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి శాంపుల్స్ తీసుకొచ్చి మా ల్యాబ్లో పరీక్షించి దెన్ ధృవీకరణ చేయడం జరుగుతుంది. ఆ ధృవీకరణ విత్తనాల వల్ల రైతులకు ప్రత్యేకంగా ప్రయోజనాలు ఉంటాయి. ఈ ధృవీకరణ విత్తనాలు వాడడం వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందడమే కాకుండా వాళ్ళు కొన్నటువంటి విత్తన ప్యాకెట్లపైన నమ్మకం, భరోసా ఉంటుంది. అదేవిధంగా ఈ ధృవీకరణ విత్తనాల వల్ల అధిక దిగుబడులు కూడా పొందే అవకాశం ఉంటుందన్నమాట రైతులు. ఇది విత్తన ధృవీకరణకు సంబంధించింది. అలానే సేంద్రియ ధృవీకరణకు వచ్చేసరికి ఎవరైనా రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు మీరు పండించినటువంటి పంటలు ఏదైనా మీరు బయట మార్కెట్లో మధ్య దళారులకు కానివ్వండి, సూపర్ మార్కెట్లకు కానీ అమ్మదలుచుకోవాలనుకుంటే మీరు పంపిస్తున్నటువంటి సేంద్రియ ఉత్పత్తులు సేంద్రియ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేశారా అనేది చాలా ముఖ్యమైన విషయం. దానికి సంబంధించి ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు సేంద్రియ ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఏంటంటే మొదట కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత తప్పకుండా మంచి రాబోయే నెక్స్ట్ ప్రపంచం మొత్తం సేంద్రియ వ్యవసాయం వైపే చూస్తుంది. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఒక 3-4 సంవత్సరాలు సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించి తర్వాత మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.